సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పార్టీ శ్రేణుల నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట చేపడుతున్న బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట రక్తపాతం సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజం లేనటువంటి సమాజాన్ని నిర్మిస్తామనడం దుర్మార్గమన్నారు. దున్నేవాడికే భూమి సమాజ స్థాపన, పేదరికం లేని సమాజం కోరుకుంటున్న నక్సలైట్లను అంతం చేసి ఖనిజ సంస్థలను అదానీ, అంబానీ, బహుళజాతి సంస్థలకు దారాదత్తం చేసేందుకే బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఖండించండి, ఆంధ్రలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ని ఖండించండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ని ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్ని హిట్మా బూటకపు ఎన్కౌంటర్ని హిట్మా బూటకపు ఎన్కౌంటర్ని హిట్మా బూటకపు ఎన్కౌంటర్ని ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను కాపాడుతున్నా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నా అడవులను కాపాడుతున్నా ఖనిజ సంపదను ఖనిజ సంపద కార్పొరేట్ శక్తుల కోసం జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ వెంటనే ఆపివేయాలి. ఆపరేషన్ కగార్ కార్పొరేట్ శక్తుల కోసం జరుగుతున్న ఆపరేషన్ కగార్ వెంటనే బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో రక్తపాతం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉన్నది. ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసం, దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు. నక్సలైట్లు కోరుతున్నది ఏమిటి? దున్నేవాడికే భూమి కావాలి, సమాజం కావాలి, పేదరికం లేని సమాజాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ అమిత్ షా, మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 వరకు నక్సలిజం లేనటువంటి సమాజాన్ని మేము నిర్మిస్తాం, నక్సలైట్ల బెడద లేకుండా చేస్తాం, నక్సలైట్ల భయం లేకుండా చేస్తామని చెప్పి ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నారు. నక్సలైట్లు అంటే ఎవరికి భయం?